నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ఉత్తరాఖండ్ ఘర్షణలు మనందరికీ తెలిసిందే. హల్ద్వానీలో ఏం జరిగింది అనే విషయం ఒకసారి దీని గురించి కొంచెం బ్రీఫ్గా మాట్లాడుకోవాల్సి వస్తే, అక్కడ మసీదుతో పాటు కొన్ని అక్రమ కట్టడాలు ఉన్నాయి. అక్రమ కట్టడాలకు సంబంధించి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుంటూ అక్రమ కట్టడాలని కూల్చేయడానికి వెళ్ళింది. అక్రమ కట్టడాల కూల్చివేత మొదలైన అరగంటలోనే అక్కడ ఒక రణరంగాన్ని తలపించే యుద్ధ వాతావరణం నెలకొంది. రాళ్లు, పెట్రోల్ బాంబులు, పోలీసుల్నే హత్య చేయడానికి పన్నాగాలు, పోలీస్ స్టేషన్ ని కాల్చే ప్రయత్నాలు. ఇందులో చాలా మంది ప్రాణాలు పోగొట్టుకుంటే 250కి పైగా జనాభా గాయాల పాలయ్యారు, పోలీసులతో సహా. అక్రమ కట్టడాలను చట్టపరంగా కోర్టు ఆర్డర్స్ తో చేస్తేనే అక్కడ ఒక విధ్వంసాన్ని సృష్టించే ప్రయత్నం చేసిండ్రు. అయితే దీనికి సంబంధించి నైనాటల్ జిల్లా మెజిస్ట్రేట్ వందనా సింగ్ కి సంబంధించి సోషల్ మీడియాలో ఒక వార్త అయితే హల్చల్ అవుతుంది. హ్యాష్ వందనా సింగ్ ని రిమూవ్ చేయాలని. అసలు ఎవరు ఈ వందనా సింగ్ అంటే, నైనాటల్ జిల్లా మెజిస్ట్రేట్. ఆడపిల్లైనా సరే ఆడపులిలాగా నిజాన్ని నిర్భయంగా చెప్పడంలో ముందుకొచ్చింది. అసలు అక్కడ జరిగింది ఏంటి అనేది చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసింది. ఏమని చెప్పిందంటే, ప్రభుత్వం ఈ కూల్చివేతలు చేపట్టే రోజు పోలీసులపై దాడి చెయ్యాలి అనే ఉద్దేశంతోనే నిరసనకారులు ముందస్తుగా అల్లర్లకు సిద్ధమయ్యారు. కూల్చివేత జరిగిన అరగంటలోపే హింస చెలరేగింది. పోలీస్ స్టేషన్ తగలపెట్టాలన్న ఉద్దేశంతోనే పెట్రోల్ బాంబు వేసి నిప్పంటించారు. ఇందులో ఇంటెలిజెన్స్ వైఫల్యం ఏమీ లేదు. కావాలంటే ఈ కూల్చివేత వీడియోలను ప్లే చేస్తున్నాం చూడండి. ఇక్కడ ఏ అధికారి కూడా వాళ్ళను రెచ్చగొట్టేటట్టు చేయలేదు. ఏదైతే హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చిందో ఆర్డర్స్ నేపథ్యంలోనే అక్కడ ఉన్న కట్టడాలను ఏవైతే ఉన్నాయో వాటిని కూల్చారు. కావాలనే అల్లరి ముఖ రాళ్లు, పెట్రోల్ బాంబులతో సిద్ధంగా ఉంది. ఇక్కడ ఇంటెలిజెన్స్ వైఫల్యం గాని పోలీసుల అధికారుల మాట తీరో బిహేవియరో కారణమే కాదు. అల్లరి ముఖ పని కట్టుకొని కావాలని చేసిందే. అక్రమంగా ఉండి అక్రమ కట్టడాలను కట్టుకొని మసీదుల్ని పెట్టుకొని అన్ని చేసుకుంటే అక్రమ కట్టడాల ప్లేసులో ఏ ఉన్నా కూడా కూల్చేస్తారు. అంత మాత్రానికి మీకు అసలు రాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి, పెట్రోల్ బాంబులు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే మీరంతా నిజంగా పేదలా అన్నట్టుగా ఈవిడ చాలా గట్టిగా మాట్లాడిందట. ఇక ఎప్పుడైతే ఇలాంటి నిజాల్ని నిర్భయంగా మాట్లాడతారో మగోళ్ళు అనుకో కొంచెం ఆలోచిస్తారు. కానీ అదే ఆడపిల్ల అనుకో, ముస్లిం మూకలకు, ఈ అల్లర్లకు కారణమైన ముస్లిం మూకలకు ఎట్లుంటది, ఆ అమ్మాయిని ఏదో ఒక రకంగా ట్రోల్ చేసేదాకా వీళ్ళకి నిద్ర పట్టదు. ఆడపిల్ల అంటే వీళ్ళకి చాలా సులకనగా అనిపిస్తుందేమో, కానీ వీళ్ళకి తెలవాల్సిన విషయం ఏంది అంటే, ఆడపిల్ల పులిగా మారిందనుకో తట్టుకోవడం ఎవ్వడి వల్ల కాదు. దానికి నిలువెత్తు నిదర్శనం వందనా సింగ్. ఏం చెప్పిందబ్బా. ఆమె ప్లేస్లో ఇంకెవరైనా ఉండుంటే దీని గురించి మాట్లాడటం ఎందుకు, అమ్మో గీల గురించి మాట్లాడితే మనకు పెంట అయింది, ఇవన్నీ ఎందుకు అవసరమా అని పక్కకు ఉండేటోళ్ళు. అరవై కాదు, కావాలంటే ఒక వీడియో ప్లే చేస్తుంది చూడండి. పోలీసు వాళ్ళైనా అధికారులు ఏమైనా దురుసుగా ప్రవర్తించిందా? కనబడట్లే. ఏడు నుంచి వచ్చినాయి వీళ్ళకి రాళ్ళు. నిరుపేదలైతే, తిననీకి కూడా కష్టంగా ఉన్న వాళ్ళు అయితే వీళ్ళకి రాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి? పెట్రోల్ ప్యాకెట్లలో కట్టుకొని బాంబులు గట్ట తయారు చేసుకున్నారు. వీళ్ళు అక్రమ కట్టడాలు ఇవన్నీ తెలుసు, వీటిని కూలుస్తారని తెలుసు. చట్టపరంగా న్యాయమే జరుగుద్ది, న్యాయమే గెలుస్తుంది కాబట్టి చట్టపరంగా కూడా వీళ్ళని ఖాళీ చేయించమనే వస్తుంది కాబట్టి ఏ టైంలో ఖాళీ చేయించమన్నా సరే ఇక్కడ అల్లర్లు చేయాలా? పోలీసుల్ని, ఆఖరికి పోలీసుల్ని మనల్ని కాపాడటం కోసం ప్రాణాలను బలివ్వడానికి సిద్ధంగా ఉంటారు కదా, అలాంటి పోలీసుల్ని సంపనికి సిద్ధమైపోయినరు, పోలీస్ స్టేషన్ ని తగలబెట్టిండ్రు. అయితే ఇక్కడ ఇంకొకళ్ళు ఉంటే కథ వేరేలాగా ఉండేది. నాకు నిజంగా ఈయన చూస్తే ఏమనిపించింది అంటే, ఖచ్చితంగా కూడా యోగి 2.0 వర్షన్ లాగే అనిపించింది. అల్లరి మూకలకు చెక్ పెట్టాలి అంటే, నేను చాలాసార్లు చెప్పిన, యుద్ధం చేయాలంటే ప్రతిసారి కత్తి పట్టాల్సిన అవసరం లేదు, ఈ వాడితే చాలు యుద్ధం ఆటోమేటిక్ గా సూపర్ సక్సెస్ అయిపోయింది. అట్లనే గాయన కూడా ఈ యుద్ధాన్ని సక్సెస్ చేయడానికి ఉత్తరాఖండ్ సీఎం మస్తు డెసిషన్ తీసుకున్నాడు. దాన్ని కూడా చెప్తా చూడండి. అయితే ఈమెను ట్రోల్ చేస్తున్న వాళ్ళంతా కూడా చెప్తుంది ఏంటంటే, 20 సంవత్సరాల క్రితమే మేము ఇక్కడ ఈ మసీదు కట్టుకున్నాం, అక్రమ కట్టడం ఎట్లా అయింది అట. 20 సంవత్సరాలు కాదు, 30 సంవత్సరాలు కాదు, 40 సంవత్సరాలు అయినా సరే అంతకు ముందున్న ప్లేస్ ని అక్రమంగా చొరబడి కట్టుకుంటే అక్రమ కట్టడమే అయింది. 500 ఏళ్ల క్రితం మా ఆలయాలను ధ్వంసం చేసి ఆడ మసీదులు కట్టుకుంటే కూల్చి పడేలే. 500 సంవత్సరాల క్రితందైన ఆధారాలతో నిర్మించుకొని ఈ రోజు అక్రమంగా జొరబడి మేము ఏళ్తన్నాం, మాకు మించిన దొరలేడు అనుకుంటే ఇవాళ మీ పబ్బం గడవచ్చేమో. రేపు నిజం అనేది నిప్పు లాంటిది, దాన్ని ఎవ్వడు దాచలేడు. ఎక్కువ కాలం దాచిపెట్టాలని ప్రయత్నం చేయలేడు. దాచిపెట్టాలని ప్రయత్నం చేస్తే దహించుకుపోతాడు.
అది ఈడైతే చాలా క్లియర్ గా కనపడ్డది. అయితే ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామ్ ఈ అల్లరి మూకలకు చెక్ పెట్టడం ఎలా తెలుసో కాబట్టి వీళ్ళ గురించి ఏం చేశాడు అనేది తెలిస్తే మస్తు ఆశ్చర్యం అవుతుంది. ఇక్కడ మళ్ళీ హల్ద్వానీలో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీస్ కోస్ట్ ఏర్పాటు చేసిండ్రట. ఎక్కడైతే మసీదు కూల్చివేత జరిగిందో ఒకవేళ ప్రభుత్వ స్థలం అక్కడే కనుకుంటే ఖాళీగా కనబడ్డదనుకో, ఇక ఆ స్థలాన్ని అడ్డం పెట్టుకొని ప్రతిరోజు ఈ అల్లరి ముక్కలు గొడవలు చేయడానికి సిద్ధమవుతాయి. ఏం చేసిండో తెలుసా, గా ప్లేస్ లో పోలీస్ స్టేషన్ కట్టిండు. ఏ పోలీస్ స్టేషన్ కి అయితే నిప్పంటించి తగలబెట్టాలని చూసిండ్రో గా పోలీస్ స్టేషన్ ని అక్కడే మసీదున్న అక్రమ కట్టడాలను కూల్చేసిన ప్లేసులో కట్టిండ్రు. రండి భయ, ఎవరు వస్తారు? ఇది ప్రభుత్వ స్థలం. ప్రభుత్వంలో భాగమై ప్రజల క్షేమం కోసం పనిచేసే పోలీసులకు ఈ ప్లేస్ ఒక ఇల్లులాగా కట్టించేస్తున్నా. మీ సమస్యలుంటే వచ్చి చెప్పండి, ఈ పోలీసులు మీకు అండగుంటారు. రౌడీ ముఖకు మీరు భయపడవసరం లేదా. నా చుట్టుపక్కల హల్ద్వానీలో ఉన్న వాళ్ళకు ధైర్యం ఇవ్వడంతో పాటు ఆ ప్లేస్ ను ఖాళీగా ఉంచి వివాదాన్ని పొడిగించొద్దు అనే ఒక ఉద్దేశంతో అక్కడ పోలీస్ స్టేషన్ కట్టిండట. ఏం చేసిండు కదా, అసలు గిట్లా ఆలోచనలు ఎట్లొస్తాయో నాకు అర్థం కావట్లే. మస్తు మస్తు అంటే మస్తు చెక్ పెట్టిండు. అది ఇంకెవరికైనా పేదోళ్ళకి ఇచ్చినా లేకపోతే ఇంకా దేనికైనా ఇచ్చినా గా ప్లేస్ ని వీళ్ళు వదిలేటోళ్ళు కాదు, గోలగోల చేసేటోళ్ళు. అందుకే గోలకు చెక్ ఎక్కడ పెట్టాలో ఈయనకు బాగా తెలుసు పుష్కర్ సింగ్ ధామ్కి. అందుకే అక్కడ పోలీస్ స్టేషన్ కట్టేసిండట మసీదు స్థలంలో. అయితే ఈ మసీదుకి సంబంధించిన వాళ్ళలో కీలక నిందితుడు అబ్దుల్ మాలిక్. గీన కొడుకు ఇప్పుడు పరారీలో ఉన్నారు. పరారీలో ఉన్నంత మాత్రాన ఎంతకాలం పోతారు? ఇది అసలే యోగి 2.0 వర్షన్. నేను ఆల్రెడీ చెప్పిన కదా. దీని గురించి ఒక విషయం చెప్తా చూడుండ్రి. గీళ్ళు ఈ అల్లర్లు చేసినప్పుడు మొత్తం ప్రజా ఆస్తులు 2.44 కోట్ల ఆస్తులు, ప్రజా ఆస్తులు ధ్వంసమైనయట. ఇప్పుడు ఈ 2.44 కోట్లు ఏవైతే ప్రజా ఆస్తులకు నష్టం కలిగిందని హల్ద్వానీ మున్సిపాలిటీ గుర్తించిందో ఈ డబ్బుల్ని రికవరీ చేయాలి అని చెప్పి అబ్దుల్ మాలిక్ కి నోటీసులు అందించిందట. పుసుక్కున అబ్దుల్ మాలిక్ దొరికిండే అనుకో, ఆయనకు బెయిల్ రావాలన్నా ఈ 2.44 కోట్లు కట్టాలి. అట్లా అని మేము తప్పించుకొని పారిపోతాం, ఏడో తిరుగుతాం. ఏం చేయగలుగుతారంటే వాళ్ళ ఆస్తులు జప్తు చేసి 2.44 కోట్లు రికవరీ చేస్తారట. గిరి ఎవడైనా సరే ఉద్యమం అనే పేరుతోటి అడ్డదిడ్డంగా ప్రభుత్వ ఆస్తులను, ప్రజల ఆస్తులను ధ్వంసం చేస్తే వాడితోనే గక్కించాలి. ఒక వస్తువును సంపాదించడం ఎంత కష్టం అనే విలువ కష్టపడ్డోడికి తెలుస్తుంది. అడ్డదిడ్డంగా బలిసినోడికి ఏం తెలుస్తుంది? గడికి తెలియదు కదా. బలుపు దింపాలంటే గిట్లా ప్రజల ఆస్తుల్ని ధ్వంసం చేస్తూ ఉద్యమం పేరుతో కావాలని రచ్చగొడవలు చేస్తున్న అల్లరి ముక్కులకు చెక్ పెట్టాలంటే ఇలాంటిది చేయాలి అని గిరిని మస్తు మంది అప్రిషియేట్ చేస్తాడట. అయితే దీనికి సంబంధించి ఆయన దొరక్కపోయినా కూడా ఆయన ఆస్తులు జప్తు చేస్తామని కూడా చెప్తుండట. 42 మంది నిందితుల్ని ఇప్పటికే అరెస్ట్ చేశారట. మిగిలిన వాళ్ళ కోసం స్క్రీన్ లో కనబడుతుందిగా మీకు, వాంటెడ్ అంటూ పోస్టర్లు కూడా అతికిచ్చిందట మిగిలిన వాళ్ళ కోసం. ఇక ఈ చట్టం ఏదైతే ఆస్తుల విషయంలో హర్యానా, యూపీ, మధ్యప్రదేశ్ లో అమల్లో ఉందట, కానీ ఉత్తరాఖండ్ లో అమలు లేకున్నా చట్టం అమలు కాదు, ప్రజాక్షేమం ముఖ్యం. ఏం చేస్తారో చేసుకోండి అన్నారట. అంతేకాదు ఈ వందనా సింగ్ గురించి ఏదైతే వస్తుందో ఆయన ఈ షోతో వదిలేసినట్ట. ఎందుకంటే ఆమె మాట్లాడిన దాంట్లో న్యాయం, ధర్మం ఉంది. గలాంటోళ్ళ మీద గీ అల్లరి ముక్క చెప్పిందని యాక్షన్ తీసుకోవడం ఏంది అని మస్తుంది కదా. ఇన్నికి గిట్లుండాలబ్బా. యోగి 2.0 అంటే యోగి మరో వర్షన్ ఉత్తరాఖండ్ సీఎం లో కనిపిస్తుంది అంటూ అక్కడ ప్రజలు అప్రిషియేట్ చేస్తున్నారట. మరి ఈ వీడియో విన్న తర్వాత మీకు కూడా అలానే అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీ అందరి సపోర్ట్ మనకు చాలా అవసరం, అటు సబ్స్క్రిప్షన్ పరంగా అలాగే ఇటు ఆర్థికంగా. సబ్స్క్రిప్షన్ తో పాటు పక్కనే జాయిన్ అనే బటన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో మీరు మాకు సపోర్ట్ చేయండి. అండ్ స్క్రీన్ మీద ఫోన్ పే, గూగుల్ పే నెంబర్ తో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీరు చేసే ప్రతి చిన్న ఆర్థిక సహాయం కూడా మన ఛానల్ ఇంకా డెవలప్ అవడానికి కారణమవుతుందనే విషయాన్ని మరొకసారి మీకు విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. స్టే విత్ us.